అపన్న హస్తం కోసం ఎదురుచూపు. 10 ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్ వైద్యానికి దాదాపు 60 లక్షల అవసరం. దాతలు సాయం చేయాలని చిన్నారి పేరెంట్స్ వేడుకలు. పాపం చూడు. ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా వెల్ఫేర్ మండలం పచ్చల నడికూడ గ్రామానికి చెందిన ముస్కా నవీన్ మనోజ్ దంపతుల 10 ఏళ్ల కుమారుడు నిఖిలేష్ కొన్ని నెలలుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద అయిన బాలుడి తండ్రి నవీన్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశమైన దుబాయ్ వెళ్లి కొడుకు అనారోగ్యం విషయం తెలిసి ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పటి వరకు సుమారు 15 లక్షల అప్పు చేసి వైద్యం చేయించాడు. అయితే వ్యాధి పూర్తిగా నయం కావాలంటే ఇంకా దాదాపు 60 లక్షలు అవసరం అవుతాయని డాక్టర్లు తెలిపారని వెల్లడించారు. అయితే నాకు ఇక్కడ ఒక్క విషయం అర్థం కాదు. అది యశోద కానీ అపోలో కానీ ఇంకా ఏ పెద్ద ఆసుపత్రి అయినా ఇట్లాంటి గరీబోళ్ళు నిజంగానే వాళ్ళ దగ్గర పైసలు వైద్యానికి లేవంటే ఆ హాస్పిటల్ తరఫున కొంతమంది పేదలకు చేయొచ్చు కదా. వైద్యం చేస్తే ఏమవుతుంది, ఆసుపత్రి కూడా మంచి పేరు వస్తుంది కదా. అదేవిధంగా రాజకీయ నాయకులు మీరు ఓట్లు కొనడానికి ఎన్నో పైసలు ఖర్చు చేస్తుంటారు. సో మరి ఇసుంటిది ఇట్లాంటి 10 సంవత్సరాలు చిన్న పిల్లగాడు, ఆ పిల్లగాన్ని కాపాడవచ్చు, ఆ పిల్లగాని ప్రాణాలు కాపాడవచ్చు కదా. దాతలు ఎవరైనా మంచి మనసుతో స్పందించి తనకు ఆర్థిక సాయం చేసి తన కొడుకు ప్రాణాలను కాపాడాలని నవీన్ మనోజ్ దంపతులు వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం చేయాల్సిన వారు నవీన్ ఫోన్ నంబర్ దయచేసి చూడుర్రి. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ దయచేసి మీకు 10 రూపాయల 20 రూపాయల 50 రూపాయల 100 రూపాయల ఎంత దోస్తే అంత వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నంబర్కి పంపారు. పాపం మా 10 సంవత్సరాల ఆ పిల్లగాడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుండు. 60 లక్షలు అవసరం అంట చికిత్సకు. దయచేసి మీరన్నా దానం చేయరు. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద బంగ్లాలు ఉండి కోట్ల ఉన్నోళ్ళ మనసు కరగదు కాబట్టి ఏమున్నా మధ్య తరగతి ప్రజలు పేద ప్రజలే అయ్యో పాపం అంటారు. కాబట్టి దయచేసి మీకు ఎంత దోస్తే అంత. ఇగో ఈ పిల్లగాడు ఎవరు, ఇగో నిఖిలేష్ అనే ఈ 10 సంవత్సరాల పిల్లగాని కోసము 10 20 మీకు ఎంత దోస్తే అంత ఇవి నంబర్కి పంపారు. వాళ్ళ నంబర్ పంపారు 9494719197. మళ్ళా మనోజ్ నంబరు 9100520500 9100520500కి ఫోన్ పే చేయాలని వారు రిక్వెస్ట్ చేశారంట. సో నేను కూడా ఇవాళ నాకు ఎంత దోస్తే అంత నేను వాళ్ళకి పంపుతా. దయచేసి మీరు కూడా పంపండి. ఉద్యోగ